ప్రమాదగాళ్ళందరి కోసమే మీ బాబు కోర్టుకెక్కాడు. మీరు అసలు మనుషులేనా? పిల్లల్ని హింస పెడితే పరమేశ్వరుని హింస పెట్టినట్టే. ఏ బంధాలు లేని ఈ అనాథ పిల్లలు దేవుళ్లతో సమానం. అలాంటి దేవుళ్ళు కన్నీళ్లు పెడితే భూమి భరించదు. వీళ్ళంతా నీ చావు కోరుకుంటున్నారు. ఆ దేవుడు తప్పక నెరవేరుస్తాడు. అతను కూడా అమ్మా నాన్న లేని అక్క రాని వస్తే వీళ్ళతో పాటు ఇక్కడెప్పుడు ఉంటాడులే. పిలు పిలు, ఏ దేవుడు వస్తాడో చూస్తా. ఏ దేవుడు వచ్చి కాపాడతాడు అన్నావు కదరా, వచ్చారా మా దేవుడు. వీరస్వామిని చంపింది వీడే అన్న, వీడే. అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. పాప పుణ్యాలెక్కడికి పోవురా, వాడు నీ పాపం పంపిన పరమాత్ముడు. వాడు అమెరికా నుంచి నా ప్రేమను వెతుక్కుంటూ వచ్చాడు అనుకున్నా, కానీ మీ చావు మిమ్మల్ని వెతుక్కుంటూ సముద్రాలు దాటొచ్చిందని ఇప్పుడు నాకు అర్థమైంది. వీడా సుతల కొడుక మా అన్నల్ని చంపింది. ఏయ్! నమ్మలేకపోతున్నాను రా. చూడు, ఈ 4 దిక్కులు నావి. ఇక్కడి నుంచి నీ బాడీ బయటికి వెళ్తే నేను మునుస్వామి తమ్ముళ్ళే కాదు. రేయ్, మట్టి మీద మర్యాద లేని మీలాంటి వాళ్ళకి భూమి బ్రతిగా రాతలేదు. ప్రాణాలతో ఉన్న పసిపిల్లల్ని పాతి పెట్టిన ఇదే మట్టి మీద ఒట్టేసి చెప్తున్నా, నీతో పాటు ఇక్కడున్న ఏ ఒక్కడు కూడా మిగలడు. ఈ సమాధుల మీద మీరు కొత్త జీవితానికి పునాదులు వేస్తా. అచ్చా, అందరినీ కాపాడదామనే. వీళ్ళు తగలబడిపోయారన్న అబద్ధాన్ని నిజం చేసేయండి రా. దీంతో పాటు మొత్తం అందరినీ కాల్చి బుడిద చేసేయండి.
కానీ మా అన్నయ్యని చంపలేవు. మా అన్నయ్య మీ అమ్మ నాన్నని చంపేస్తాడు. ఏయ్! వాళ్ళు మా అన్న చేతిలో ఉన్నారా? కాపాడుకోలేవు, చచ్చిపోతారు. హలో వాల్మీక్ గారు, వేర్ ఆర్ యూ? ప్రియాంక, నేను ఇప్పుడు ఇండియా వచ్చాను. ఏంటి మ్యాటర్? విశ్వ గారు కాల్ చేశారు సార్. మన కాన్సెప్ట్ లో బ్యాలెన్స్ పంపించమన్నారు. అది సెండ్ చేశానని చెప్పడానికే నేను కాల్ చేశాను. అదెలా పంపిస్తారబ్బా? నేను ఇంకా దాన్ని ఫైనలైజ్ చేయలేదు కదా. మొన్న మీరు మా అందరితో డిస్కస్ చేశారు కదా సార్, ఫైనలైజ్ అయిపోయింది అనుకున్నాను. డిస్కస్ చేయడానికి ఫైనలైజ్ చేయడానికి తేడా ఉంది. ప్రాబ్లం ఏంటి సార్? ఇప్పుడున్న వర్షన్ ప్రకారం హీరో పేరెంట్స్ విలన్స్ చేతుల్లో చచ్చిపోతారు. అవునా సార్? అందుకే నేను క్లైమాక్స్ మార్చి మళ్ళీ రీరైట్ చేద్దాం అనుకుంటున్నా. సరే, ఓ పని చేయి నువ్వు. విశ్వాక్ ఫోన్ చేసి ఇది ఫైనల్ వర్షన్ కాదన్నాడు వాల్మీకి, వేరే ఏదో రాస్తున్నాడని చెప్పు. నేను కూడా విశ్వాక్ ట్రై చేస్తాను. ఓకే? లెవెల్ 4 సార్, ఇది వాటర్ లో ప్లాన్ చేశాను. ఒక నదీ తీరాన ఉన్న స్వస్తిక్ నగరం అనే చారిత్రాత్మకమైన గ్రామంలో ఇది స్టార్ట్ అవుతుంది. విలన్ కి హీరో తండ్రికి మధ్య ఒక పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగి విలన్ హీరో పేరెంట్స్ ఇద్దరిని బంధిస్తాడు. అప్పుడు ఏంటి సార్ ఈ ఊరు ఇలా ఉంది? మనుషులు ఎవరు కనపట్లేదు. ఒంట్లోంచి వణుకు పుట్టేస్తుంది. వద్దని చెప్పిన దుర్ముహూర్తంలో తీసుకొచ్చారు. నాకేదో కీడు శంకిస్తుంది సార్. రండి కూర్చోండి. వెరీ నైస్ హౌస్. అవునండి, ఈ ఇంట్లో ఏదో ఒక డివైన్ లుక్ ఉంది. ఇది ఒక రాజుగారి బంగ్లా. చాలా సంవత్సరాల క్రితం ఒక అర్ధరాత్రి దొంగలు పడి పాప కుటుంబం మొత్తాన్ని చంపేశారు. ఆ తర్వాత ఇది నా చేతికొచ్చి నా గెస్ట్ హౌస్ అయింది. ఓకే, మీరు విశ్రాంతి తీసుకోండి. యా. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమన్నాడు అన్న. అదేంటి, గ్రామస్తులందరితో మాట్లాడి వాళ్ళ సమక్షంలో కదా సైన్ చేయడానికి వచ్చింది. నో రష్, విల్ వెయిట్. జనులు సమ్మతించరనుచు వెనుకాడడు సాధకుండు. జనులను సాధించుట కదా ఇలా సాధక ధర్మమగును. వెను మునుస్వామి. ఇది మునుస్వామి శతకంలో 33వ పద్యం. నేనే రాశా. బాగుందా? సంతకం పెట్టండి. మిస్టర్ మునుస్వామి,